హలో ఫ్రెండ్స్, స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్స్ ప్రేక్షకులకి ఈరోజు స్టాక్ మార్కెట్ లాభాల ఆనందం ఒక్కరోజే భారీ నష్టాలు మూసిన స్టాక్ సూచీలు. ఇకపోతే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలు మూసాయి. సెన్సెక్స్ 1261 పాయింట్లు, 1281 పాయింట్లు, నిఫ్టీ 346 పాయింట్ల చొప్పున నష్టపోయాయి. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో నిన్న దూసుకెళ్లిన మన సూచీలు నేడు భారీ నష్టాలు చవిచూశాయి. మదుపర్ల లాభాల స్వీకరణ దిగువకు ఇందుకు కారణం ముఖ్యంగా అధిక వెయిటేజ్ కలిగి ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, రిలయన్స్ వంటి షేర్లలో అమ్మకాల సూచీలు పడేశాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 1300 పాయింట్ల మేర నష్టపోగా నిఫ్టీ 24,600 దిగున చేరింది. సెన్సెక్స్ 82,249 పాయింట్ల వద్ద క్రితం ముగింపు 82,429 నష్టాల పరమ రోజంతా ఇదే ఒడవడి కొనసాగింది. ఇంట్రాడేలో 81,043 వద్ద కనిష్టాన్ని తాకిన సూచీలు చివరకు 1281 పాయింట్ల నష్టాలతో 81,148 స్థిరపడింది. నిఫ్టీ 346 పాయింట్ల నష్టంతో 24,578 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మార్క విలువ 85.33గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో సన్ ఫార్మా, అదానీ పోర్ట్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, టెక్ మహీంద్రా షేర్లు మాత్రమే లాభాలు ముగిశాయి. మిగిలిన షేర్లు నష్టాలు చూసి అందులో ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎంటర్, హెచ్సిఎల్ టెక్నాలజీ, టీసీఎస్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. అసలు పడిపోవడానికి కారణాలు ఏదో ఒకసారి చూద్దాం. కారణాలు ఏమంటే అవి ఇవే. ఏదంటే 4 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో నిన్న సెన్సెక్స్, నిఫ్టీ దూసుకెళ్లాయి. అయితే ఎఫ్ఐఐలు కలిపి కొనుగోలు చేసింది 26.94 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లు మాత్రమే. అయితే రిటైల్ హెచ్ఎన్ఐలు కొనుగోలు జరిపారు. ఈ నేపథ్యంలో నేడు గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుక్ కనిపించింది. అయితే ఇకపోతే అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తత తగ్గుముఖ పట్టడంతో అంతర్జాతీయ పాజిటివ్ సెంటిమెంట్ కారణమైంది. కానీ మన మార్కెట్ నెగిటివ్ మారింది. ఆ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగితే భారత్కు పరోక్షంగా లాభాలు అంచనా ఇన్నాళ్ళు ఉన్నాయి. తాజాగా పరిణామాలు కొంతమేర నిరాగార్చాయి. అయితే ఇకపోతే భౌగోళిక ఉద్రిక్తత తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్ళీ క్రమంగా పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ వచ్చి $65 స్థాయి వద్ద ట్రేడ్ అవుతుంది. చమురు దిగుమతమైన ఆధారపడే మన దేశాన్ని అది ప్రతికూల అంశం కావడం కూడా ఆ సూచీలకు నష్టాలకు మరో కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి, ఇన్ఫోసిస్, రిలయన్స్, భారతీ ఎయిర్టెల్, ఐసిఐసిఐ బ్యాంక్ కలిసి దాదాపు 700 పాయింట్లు క్షీణించడంతో భూమిక పోషించాయి. ఈ ఐటీ స్టాక్లో లాభాల స్వీకరణ, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్ నష్టాలు ముగిశాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్. మన స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి పెడితే మళ్ళీ కలుద్దాం. జై హింద్.